హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా, చంద్రబాబుని ఇప్పుడైతే చంబా అంటున్నాను, అప్పుడు చంద్రబాబు అనే అన్నాను. ఎందుకంటే ఈ ఇప్పుడు 4.0 కాబోలు 2019 తర్వాత 2024 తర్వాత మరింతగా చంబా అనే పిలుస్తున్నాను. ఎందుకంటే చంద్రబాబు అనేంత గౌరవ మర్యాదలకు కూడా అతడు తగి ఉండలేదు. అప్పుడైతే మాత్రం చంద్రబాబునే అన్నాను. తెలుగువారిలో ఆత్మగౌరవం, ఐకమత్యం లోపించాయా అన్న వరుస పోస్టు 413 నంబరు, ఒకే అంశం విభిన్న కోణాలు అనే లేబుల్లో మొదటి పోస్టు జూలై 21, 2010 చంద్రబాబుని తీసుకొని వెళ్ళి బాబ్లీ చూపిస్తామని మరాఠా పోలీసులు చితక్కొట్టిన నేపథ్యంలో మొదటి టెక్స్ట్ పోస్టు వీడియోగా ఇప్పుడు రెండో భాగాన్ని ఇస్తున్నానండి. ఇప్పుడు ప్రక్క రాష్ట్రాల్లో, దేశాల్లో ఎవరైనా సరే, ఏ తెలుగు వాడినైనా సరే, మీ మాజీ ముఖ్యమంత్రిని, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సహా ప్రక్క రాష్ట్రం వాళ్ళు కొళ్ళబొడిచి వెళ్ళగొట్టారట కదా అంటే ఎంత అవమానంగా ఉంటుంది. సరే, కొళ్ళబొడిచి వెళ్ళగొట్టడం మరాఠీలు పాటించే అతిథి మర్యాద, గృహస్థ ధర్మం అనుకుందాం. నిజానికి దీన్ని మరాఠా ప్రజలకి అంటగట్టడం అనవసరం. అశోక్ చవాన్ ఆజ్ఞలు పోలీసులు పాటించారు, కాంగ్రెస్ అధిష్టానం ఆజ్ఞను చవాన్ పాటించాడు, అంతే. ఇందులో ఉన్న అసలు కారణాలు, అంతర్గత పోరులని తరువాత ముచ్చటిద్దాం. అది ఇచ్చానండి టెక్స్ట్ పోస్టులు. కనీసం వాళ్ళ మర్యాద లేనితనాన్ని తెలుగు వాళ్ళు తిప్పికొట్టారు అనిపించుకున్నా కొంత గౌరవంగా ఉంటుంది. అలాంటి చోట ప్రజలకు ప్రతినిధులమని చెప్పుకునే రాజకీయ రాక్షసుల ప్రవర్తన ఎంత నీచంగా ఉంది. ఎర్ర పార్టీలు, చికెన్ నారాయణ, రాఘవులు రోజువారీ దినచర్య అన్నంత యాంత్రికంగా మీడియాకి ఒక ప్రకటన వదిలి గమ్మునుంటున్నారు. చంద్రబాబు గతంలో ఈ రాష్ట్రానికి 9 ఏళ్ళు, 1995లో మామకు వెన్నుపోటు పొడిచి కోలదోసి చావగొట్టినప్పటి నుంచి ఎప్పటి వరకు 2004 వరకు 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఇప్పుడైతే 14 ఏళ్ళు, ఇప్పుడు 15వ ఏడు పూర్తవ్వనొస్తుంది. అలాంటి ఆ ముఖ్యమంత్రి అప్పటికైతే 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేస్తాడు. ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడు, అప్పుడైతే రోసయ్య హయాం నడుస్తున్నది. అతడు తప్పులే చేయని, ఒప్పులే చేయని, కానీ అతడి బృందం ప్రజాప్రతినిధులు ప్రజా సమస్య మీదే ప్రక్క రాష్ట్రానికి వెళ్ళారు. వాళ్ళ సొంత పని మీద కాదు, వ్యక్తిగత విహారాలకి కాదు, నది పైన అక్రమ కట్టడమో కాదు, బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణాన్ని చూడడానికి వెళ్ళారు. చూస్తే ఏమవుతుంది? ఎటు వీళ్ళు నిర్మాణం అక్రమం అంటారు, వాళ్ళు కాదు సక్రమం అంటారు. వెరసి ఇరుపక్షాలు కాసేపు మీడియాలో గోల చేసుకున్నాక విషయం కోర్టులో ఉంది కనుక ఆనక మాట్లాడుకుందాం అంటారు. ఆ పార్టీ దానికి ఎందుకంత కిరాతకం జరిగింది? కిరాతకం అన్న హెడ్డింగ్ డ్రామోజీ పెట్టాడండి. ఈ పార్టీ కిరాతకం గురించి ఎందుకు ఎర్ర పార్టీల జాతీయ నాయకత్వం కిమ్మనటం లేదు? రాష్ట్ర స్థాయి నాయకుల రోజువారీ మొక్కుబడి ప్రకటనలు తప్పితే ప్రకాష్ కారత్, సీతారాం యేచూరి, బర్డన్, గట్రాల కంఠాలు వినిపించడం లేదెందుకని? ఒకప్పుడు 1984లో ఆగస్టులో తమ అంతర్నాటకాన్ని అతి సమర్థంగా రక్తి కట్టిస్తూ రామ్లాల్ నాదెళ్లలు కలిసి సీనియర్ ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేస్తే జాతీయ పార్టీల అగ్ర నాయకులందరూ హైదరాబాదుకు పరిగెత్తుకు వచ్చి ఇందిరాగాంధీని ఎండగట్టారే. అలాంటిది చంద్రబాబు నాయుడిని, ఇతర ప్రజా ప్రతినిధుల్ని ఆడ మగ అన్న తేడా లేకుండా కొళ్ళ బొడిచిన, కింద పడేసి ఈడ్చుకుపోయిన, తోసుకుపోయి బళ్ళల్లో కోలేసిన, నీరు నిప్పులు లేకుండా మార్చిన, బండబూతులు తిట్టిన, డబ్బు దస్కం నగ నట్ర లాక్కొని సెల్ ఫోన్లు విరగగొట్టిన, ఏమిటి అరాచకం? ఇదేం ప్రజాస్వామ్యం అని ఒక్కరు కాకపోతే ఒక్కరు నేటి కాంగ్రెస్ అధిష్టానం అయిన ఇటలీ గాంధీని, మద్యశాల మగువని, యాంటోనియో మైనో ది బార్ ఉమెన్ని అడగలేకపోతున్నారు ఎందుకు? ఎన్టీఆర్ బర్తరఫ్ నాడు ఎర్ర పార్టీలు, భాజపాతో సహా జాతీయ నాయకులందరూ మీడియాతో కలిసి ఐక్యంగా అరిచారే, మరిప్పుడు మాట్లాడటం లేదెందుకు? ఆనాటి ఇందిరాగాంధీకి
ఈనాటి ఇటలీ గాంధీకి ఏమిటి తేడా? గత 50 ఏళ్లుగా ఎప్పుడూ ఇలాంటిది చూడలేదంటున్నారు దేవగౌడ వెంకయ్య నాయుడులు. ఎమర్జెన్సీలో కూడా ఇలాంటివి జరగలేదు. ఇప్పుడైతే ఎమర్జెన్సీ ఇలాంటివి బొచ్చడు జరుగుతున్నాయి అనుకోండి. ఇప్పుడు ఈ 2025లో ఎమర్జెన్సీని మాయని మచ్చని, చీకటి రోజులు అని గొంతు చించుకునే మీడియా, జాతీయ పార్టీల అగ్రనాయకులు ఈ అప్రకటిత ఎమర్జెన్సీని, రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యంగా తగలబెట్టడాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదు? ఇక్కడున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే, ప్రక్కనున్న మహారాష్ట్రలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే, కేంద్రంలో ఉన్నది జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ ప్రభుత్వమే. అందున చంద్రబాబు బృందం బాబ్లీ యాత్ర చేపట్టాక ఇటు రోసయ్య, అటు మహారాష్ట్ర సీఎం అశోక్ చవాన్ ఒకేసారి ఢిల్లీ వెళ్ళారు. అధిష్టాన దేవతని, బార్ ఉమెన్ని కలిసి మాట్లాడే వచ్చారు. ఎవరిపై కారణాలు వాళ్ళు చెప్పారు గాక కలసికట్టుగా ఉమ్మడి వ్యూహం రచించుకొని ఎవరి పాత్ర వాళ్ళు పోషించినట్టుగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాప్రతినిధులని చితకబాదారు. ఎరా మీకు నీళ్లు కావాలా? నీళ్ళు అడిగితే తన్నులు తప్పవురా. ఇంకా ఎన్ని రోజులు ఇక్కడ ఉంటారా? తన్నులు కావాలా? బస్సులెక్కుతారా అంటూ మరాఠీలో బండ బూతులు తిడుతూ లాఠీలతో పైశాచికంగా దాడి చేశారు. ఇది ఈనాడు వార్త అండి. యాజ్ ఇట్ ఈజ్గా రాశాను, యాజ్ ఇట్ ఈజ్గా చదివాను. కేవలం ఒక ప్రాజెక్టుని చూస్తామంటే ఇంతగా తన్నాల్సిన అవసరం ఏమిటి? వాళ్ళేం టెర్రరిస్టులా? బాంబులు ఏమైనా వేస్తారా? మహారాష్ట్రకు వెళ్ళడానికి పాస్పోర్టు, వీసాలు అక్కర్లేదని అందరికీ తెలిసిందే, అందరూ అంటున్నదే. అసలు బాబ్లీ ప్రాజెక్టుని చూసినంత మాత్రాన ఏమవుతుంది? వీళ్ళ దృష్టి సోకినంతనే అది తొనకలైపోదు కదా. అందులో ఉన్న అక్రమాల్ని కనిపెట్టి బయట పెడతారు అనటానికి లేదు. అదే చంద్రబాబు లక్ష్యమైతే అక్కడ విలేకరుల అధికారులని లోబరుచుకుంటే చాలు. ఎవరి నిజాయితీకైనా ఒక రేటు ఉంటుంది అనుకునే రోజుల్లో బాబ్లీ ప్రాజెక్టు వీడియో చిత్రీకరణలు సంపాదించడం అసాధ్యం కాదు. అదీగాక బాబ్లీ నిర్మాణం చేపట్టిన సోమా కంపెనీలో ఒక తెదేపా నేత డైరెక్టర్గా ఉన్నాడంటున్నారు. సదరు తెదేపా నేత కాంగ్రెస్ ఎంపీ కావూరి సాంబశివరావుకి చెందిన ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్లో డైరెక్టరు. అతడికి దూరపు బంధువు. అలాంటి చోట బాబ్లీ ప్రాజెక్టు వీడియో చిత్రీకరణలు సంపాదించడం అసాధ్యం కాదు. అలాంటి చోట చంద్రబాబు బృందం ప్రాజెక్టుని చూస్తే చవాన్కి పోయేదేమీ ఉండదు, చంద్రబాబుకి వచ్చేది ఉండదు. మరి అయినా ఎందుకు ఇంత అమర్యాద కాండ నడిచింది? ఇందులో అసహ్యకరమైన ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే తెదేపా తప్ప మిగిలిన రాజకీయ పార్టీలన్నీ, రాజకీయ నాయకులందరూ దీన్ని రాజకీయంగానే చూడడం, రాజకీయాలే మాట్లాడడం. తెరాస ప్రరాపాలు, కాంగ్రెస్ అధిష్టానం జేబులో బొమ్మలు. అప్పటికి ప్రజారాజ్యం పార్టీ ఆ మెగా దగా నటుడు ఇంకా దాన్ని కాంగ్రెస్ పులుసులో కలిపేయలేదు. పొరపాటు కాంగ్రెస్ అధిష్టానం బొమ్మలు అన్నాను కదండి, పొరపాటు. కుర్చీ మహిళకి జేబులు ఉండవు కదా, కాబట్టి అందుచేత పర్సులు బొమ్మలు. నిజానికి ఏ మాత్రం స్త్రీత్వం కనబడని అధిష్టాన నాయకత్వం అన్న విషయాన్ని స్త్రీ పురుష భేదం లేకుండా ప్రజా ప్రతినిధుల్ని మ్యాన్ హ్యాండిల్ చేయడంతోనే నిరూపించుకున్నది ఈ ఇటలీ శాల్తీ బాండ్ స్పై. జన్మతః గూఢచారిణి కాబట్టి ప్రధాని ఇంట్లో ప్లాంట్ అయ్యి నమ్మించి ఫ్యామిలీని మటాష్ చేసేసింది. షీఈస్ ద బాండ్ స్పై, ప్లాంటర్ ఆఫ్ ఇటలీ, బిలాంగ్స్ టు ఇటలీ and transplanted in India via London. ఇంకా అదేదో వ్యక్తిగత ద్వేషం ఉన్నంత భారీ పరిమాణంలో గురి పెట్టుకుని నిర్వహించినట్టుగా కొల్లాబొడవాల్సిన అవసరం చవాన్కి కానీ మరొకరికి కానీ ఎందుకుంటాయి? మరి సోనియాకైనా ఎందుకుంటాయి అనుకుంటారేమో. ఉంటాయి. ఎందుకుంటాయో ఈ టపాల మాలికలోనే వివరిస్తాను అని చెప్పానండి, వివరించాను. దాన్నే ఇప్పుడు వీడియోగా మీకు చిత్రీకరిస్తున్నాను. తదుపరి పోస్టుల్లో ఆ వివరణ కూడా మీకు వీడియోగా అందిస్తాను. ఈ టెక్స్ట్ పోస్టు ఇంకా ఉందండి, మరో భాగంగా మీకు సమర్పించే ప్రయత్నం చేస్తాను. దీన్ని క్షుణ్ణంగా పరిశీలించి
వివేచన చేసుకోవాల్సిందిగా మీ అందరినీ అర్థిస్తూ, ఈ కంటెంట్ మీకు పరిశీలనార్హం అనిపిస్తే ప్లీజ్ స్ప్రెడ్ మై వీడియోస్ అండ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.